సార్ నేను ఆడియన్స్ కూడా చెప్తున్నానండి, రివ్యూ అనేది ఒక మనిషి పర్సనల్ ఒపీనియన్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్, సైనింగ్ యాజ్ అన్సోల్డ్ కింగ్. ఫ్రెండ్స్, కుబేరా మూవీ యాక్చువల్గా రిలీజ్ అయ్యి చాలా రోజులు అయింది. నేను చూసి కూడా దాదాపు 4-5 days అవుతుంది. ఇంత లేట్గా రివ్యూ ఎందుకు పెడుతుందంటే మేబీ ఆ క్యారెక్టరైజేషన్, ఆ ధనుష్ యాక్టింగ్, ఆ క్యారెక్టరైజేషన్ యాంగో నుంచి బయటికి రావడానికి నాకు టైం పట్టింది. స్టార్ట్ చేయరా. కుబేరా మూవీ గురించి మాట్లాడాల్సి వస్తే ఫస్ట్ మాట్లాడాల్సింది ధనుష్ గారి యాక్టింగ్. యాక్టింగ్ అంటే ఏదో ఆ బిచ్చగాడి క్యారెక్టర్ వేసాడు కాబట్టి ధనుష్ గారి యాక్టింగ్ తోపు తురుము నేషనల్ అవార్డు ఇచ్చేయాలి అనే విధంగా చెప్పట్లేదు. ఇప్పుడు మధ్యలో ఒక సీన్ ఉంటుంది, ఒక ఫారినర్స్ దగ్గర కట్టెపెట్టుకొని అదే భిక్షం ఎత్తుకునే సీను. యాక్చువల్గా ఆయన రియల్గా అలా వదిలేసినా కూడా ఆ క్యారెక్టర్లో అలా వదిలేసినా కూడా ఆయన ధనుష్ అని ఎవరు గుర్తుపట్టలేరు. ఆ విధంగా యాక్ట్ చేస్తాడు. అంటే ఒక ఆర్టిస్ట్ ఆ క్యారెక్టర్ని ఆ విధంగా పోర్ట్రే చేయగలిగినాడు. నెక్స్ట్ ఇంకా మాట్లాడుకోవాల్సి వస్తే నాగార్జున క్యారెక్టర్ అసలు మరీ ఓవర్గా ఊహించుకునేంత ఎలివేషన్లు ఇచ్చేంత సీన్లు అయితే ఏం లేవు. అసలు ఆ స్టోరీలోనే ఒకవేళ నువ్వు ఎలివేషన్ చూసినా కూడా ధనుష్ గారికి ఎక్కువ ఎలివేషన్ ఉండే విధంగా ఉంటాయి. నాగార్జున గారు అసలు ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే నాగార్జున గారు కాకపోయినా ఎవరు వేసినా ఆ క్యారెక్టర్ కొంచెం పేరున్న క్యారెక్టర్లు ఎవరైనా వేసినా కూడా అది ఓకే క్యారెక్టర్. ఎందుకంటే క్లైమాక్స్లో ఎలాగో ఒక ప్రొటాగనిస్ట్కి స్ట్రెంగ్త్ ఇచ్చే క్యారెక్టర్ అంతే. ఇంకా మాట్లాడాల్సింది శేఖర్ కమ్ముల గారి గురించి. ఆయన సినిమా అంతా ఒక ఫ్లోలో మనల్ని ఒక ఎమోషనల్ రైట్లో తీసుకొని పోతూ ఉంటాడు. క్లైమాక్స్కి వచ్చేసరికి అసలు ఎండింగ్ మనకు లిటరల్గా నచ్చదు. ఇంతకుముందు లవ్ స్టోరీ సినిమాలో అయినా ఎండింగ్ నచ్చలేదు. ఈ సినిమా కూడా నాకు ఎండింగ్ నచ్చలేదు. అంటే నచ్చలేదంటే అంటే జనరల్గా జరిగేదే చెప్తారు ఆయన. కాకపోతే మనం కొంచెం థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అంటే మనం బాగా ఓకే ఈ క్యారెక్టర్ ఇలా చేసేయాలి, ఈ క్యారెక్టర్ ఇలా చేసుంటే బాగుంటుంది. ఇప్పుడు అంతా చేసుకొని వచ్చి క్లైమాక్స్లో ఊరికి ఎట్లా చెప్పేసి ఓకే జరిగిపోయింది అని చెప్పేదానికంటే కొంచెం మనకు 2 సీన్లు ఎక్స్ట్రా పెట్టుంటే బాగుండేది. స్టోరీ పరంగా మాట్లాడితే ఒక సింపుల్ 1 లైన్లో చెప్తా. ఒక బిజినెస్ మ్యాన్కి ఒక ఆయిల్ రిసోర్స్ దొరుకుతుంది. దాన్ని గవర్నమెంట్ దగ్గర నుంచి చేజిక్కించుకోవడానికి వాళ్ళకు 1,00,000 కోట్లు లంచం ఇవ్వాలనుకుంటాడు. ఆ 1,00,000 కోట్లు ఇవ్వడం కోసం ఒకరిని అపాయింట్ చేసుకుంటాడు. ఆ 1,00,000 కోట్లు ఏ విధంగా ఇచ్చారు, ఆ 1,00,000 కోట్లు చేరినాయా, ఆ ప్రాసెస్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినాయా, దాన్ని ఏ విధంగా ఆ 1,00,000 కోట్లకి మనకు హీరోకి ప్రొటాగనిస్ట్కి సంబంధం ఏముంది, ఆ విలన్ అనుకున్న పని చేశాడా, ఇవన్నీ టోటల్గా అది సింపుల్గా ఆన్లైన్లో స్టోరీ నాకు అర్థమైంది. రష్మిక గారి క్యారెక్టర్ కొంచెం ఇమ్మెచ్యూర్గా కనిపిస్తుంది, కానీ ఓవరాల్గా అయితే ఆ మూవీకి ఓకే ఇలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్ కావాలేమో అనిపిస్తుంది. టోటల్గా ఒక మూవీ అయితే 2 times కన్నా వాచ్ చేస్తే అదే చెప్పాను కదా, ఆ హ్యాంగ్ ఓవర్ అలాగే తిరుగుతూ ఉంటుందని. మనకు ఆ ఎండింగ్ అనేది కంప్లీట్నెస్ ఇవ్వదు కాబట్టి కొంచెం ఇన్కంప్లీట్గా ఫీల్ అయ్యి మనం థియేటర్ నుంచి బయటకు వస్తాం అంతే తప్ప ఓవరాల్గా కుబేరా మూవీ వాజ్ సూపర్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొంచెం షేర్ చేయండి అబ్బా. కంటెంట్ చూడండి, కంటెంట్ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇంకా ఇలా లేట్గా కాకుండా కొంచెం ఎర్లీగానే రివ్యూస్ పోస్ట్ చేస్తాను. నాకు తెలిసిన నాలెడ్జ్ షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ వన్స్ అగైన్.